హిస్ ఒపీనియన్ వాజ్ నాట్ యాక్సెప్టెడ్. హిస్ ఒపీనియన్ వాజ్ నాట్ యాక్సెప్టెడ్ అంటే అతని అభిప్రాయం అంగీకరించబడలేదు. ఇప్పుడు ఏదైనా సమస్య వచ్చింది, అందరం కూర్చొని ఒక అభిప్రాయం చెప్పాం. రమేష్, లక్ష్మణ్ అట్లా చెప్పారు. ఒక అభిప్రాయం అనేది లక్ష్మణ్ వాళ్ళు రిజెక్ట్ చేశారు. అప్పుడు దాన్ని ఇంగ్లీష్లో ఏమని చెప్పాలి? హిస్ ఒపీనియన్ వాజ్ నాట్ యాక్సెప్టెడ్. మీ యొక్క అభిప్రాయం అంగీకరించలేదు. నెక్స్ట్, హౌ డు యూ కమ్ ఇన్ టు స్కూల్ అంటే మీరు పాఠశాలకు ఎలా వస్తారు? స్కూల్లో జాయిన్ అయినా మీరు ఎలా వస్తారని ఇంగ్లీష్లో చెప్పాలంటే ఏం చెప్తాం? హౌ డు యూ కమ్ టు ది స్కూల్. హౌ డు యూ కమ్ టు ది స్కూల్. మీరు స్కూల్కి ఎలా వస్తారు? ఇఫ్ యూ వాంట్ ఏ పెన్సిల్. మీకు పెన్సిల్ కావాలంటే అంటే ఇంగ్లీష్లో మీకు పెన్సిల్ కావాలంటే ఏం చేయాలి? ఇఫ్ యూ వాంట్ ఏ పెన్సిల్ అని అడగాలి. గెట్ వెల్ సూన్ అంటే త్వరగా కోలుకో. గెట్ వెల్ సూన్ అంటే మీరు త్వరగా కోలుకోండి అని ఇంగ్లీష్లో వాళ్ళని అనాలంటే గెట్ వెల్ సూన్ అనాలి. ఎవరైనా యాక్సిడెంట్ అయింది, సంథింగ్ ఇష్యూ ఉంది, వాళ్ళ గాడికి పోయి నార్మల్గా టేక్ కేర్ అలాంటివి మాట్లాడిన తర్వాత ఏం చెప్తాం? గెట్ వెల్ సూన్ అంటే మీరు త్వరలో కోలుకోండి అని చెప్పి రావాలి. అట్లా ఇంగ్లీష్లో ఏమంటామంటే గెట్ వెల్ సూన్. వెరీ గుడ్ అంటే చాలా బాగుంది. వెరీ గుడ్. ఏదైనా ఫుడ్ బాగుందంటే వెరీ గుడ్ అంటే చాలా బాగుంది. ఇట్లా చాలా బాగుందంటే వెరీ గుడ్. వెల్ డన్, బాగా వంట చేస్తే వెల్ డన్, బాగా చేశారు అని చెప్పే సందర్భంలో వెల్ డన్ అంటే బాగా చేశారు. వెరీ గుడ్ అంటేనేమో చాలా బాగుంది. వెల్ డన్ అంటేనేమో బాగా చేశారు. నెక్స్ట్, వాట్సాప్ అంటే ఏంటి సంగతులు. నెక్స్ట్, వాట్సాప్ అంటే ఏంటి సంగతులు అని అడుగుతాం కదా. అలాంటప్పుడు వాట్సాప్ అంటే నార్మల్ వాట్సాప్ కాదు, వాట్సాప్ అట్లా ఉంటుంది. సఫిస్టిక్ కూర్చొని వాట్సాప్ అంటే ఏంటి సంగతులు అని అడగాల్సినప్పుడు ఇది వాడాలి. నెక్స్ట్ వచ్చేసి దట్ హౌస్ ఈజ్ వెరీ స్మాల్. ఆ ఇల్లు చాలా చిన్నగా ఉంది అని చెప్పాల్సిన సందర్భంలో ఏమంటాం? దట్ హౌస్ ఈజ్ వెరీ స్మాల్. అదే దట్ హౌస్ ఈజ్ వెరీ బిగ్ అంటే ఆ ఇల్లు చాలా పెద్దదిగా ఉంది. అట్లా సింపుల్గా ఈ వర్డ్ నుంచి ఇంకా 4 అట్లా ప్రిపరేషన్ చేయొచ్చు ఒక్క వర్డ్ నుంచి. దట్ ఈ హౌస్ ఈజ్ వెరీ స్మాల్ అంటే ఆ ఇల్లు చాలా చిన్నది. ప్లీజ్ గివ్ మీ యువర్ హ్యాండ్. దయచేసి మీ చెయ్యి నాకు ఇవ్వండి. ప్లీజ్ గివ్ మీ యువర్ హ్యాండ్ అంటే మీ చెయ్యి నాకు ఇవ్వండి అని అడగాలన్నప్పుడు ఇంగ్లీష్లో ఏమనాలి? ప్లీజ్ గివ్ మీ యువర్ హ్యాండ్. ఐ కెనాట్ హర్ట్ యూ. ఐ కెనాట్ హియర్ యూ అంటే నేను మీ మాట వినలేను. అన్నప్పుడు ఇంగ్లీష్లో ఏమనాలి? ఐ కెనాట్ హియర్ యూ. నేను మీ మాట విన